అసలు ఆంధ్ర ప్రజలకు ఏమైంది? సిగ్గుందా? బుద్ధుందా? అసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ రాష్ట్రాన్ని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ రాజధాని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని నాకు లేదు. బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి, ఏది మంచో తెలుసుకోండి, అర్థం చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని? అసలు ప్రజలకు సిగ్గుందా? ఏంటి ఇదంతా? అసలు ఏ రాష్ట్రంలో ఇటువంటి జరిగిందా? నువ్వు చెప్పింది కరెక్టే సాంబార్. నీలాంటి పనికి మాలిన ఛానల్ చూస్తున్నందుకు మాకు బుద్ధి లేదు. నువ్వు చెప్పే సొల్లు వింటున్నందుకు మాకు సిగ్గు లేదు. నీ అబద్ధాలు నిజమని నమ్ముతున్నందుకు మాకు బుద్ధి లేదు. నువ్వు వేసే వేషాలు చూస్తున్నందుకు మాకు సిగ్గు లేదు. నీ వాగుడు ఇంకా భరిస్తున్నందుకు మాకు బుద్ధి లేదు. నువ్వు అరిచే అరుపులు వింటున్నందుకు మాకు సిగ్గు లేదు. నువ్వు చెప్పే చెత్త వార్తలు వింటున్నందుకు మాకు బుద్ధి లేదు. నీ చెత్త రాతలు చూస్తున్నందుకు మాకు సిగ్గు లేదు. నీ వెటకారపు నవ్వు చూస్తున్నందుకు మాకు బుద్ధి లేదు. నువ్వు వాగే వాగుడు వింటున్నందుకు మాకు సిగ్గు లేదు. నీ ఛానల్ టీవీలో పెట్టుకున్నందుకు మాకు బుద్ధి లేదు. నీ మాటలకు విలువ ఇస్తున్నందుకు మాకు సిగ్గు లేదు. నిన్ను టీవీలో చూస్తున్నందుకు మాకు బుద్ధి లేదు. నువ్వు చెప్పే సోది వింటున్నందుకు మాకు సిగ్గు లేదు. అసలు నీ గురించి ఆలోచిస్తున్నందుకు మాకు బుద్ధి లేదు. నీలాంటి వాడిని భరిస్తున్నందుకు మాకు సిగ్గు లేదు. నీ డ్రామాలు ఇంకా నమ్ముతున్నందుకు మాకు బుద్ధి లేదు. నీ పిచ్చి మాటలు వింటున్నందుకు మాకు సిగ్గు లేదు. నీ పనికి మాలిన మాటలకు టైం వేస్ట్ చేస్తున్నందుకు మాకు బుద్ధి లేదు. నువ్వు ఏది మాట్లాడినా వింటున్నందుకు మాకు సిగ్గు లేదు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెప్పుతో కొడతారు. గుర్తుంచుకోరా సాంబార్.